గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణలో భవిష్యత్ గ్యారంటీ పార్టీదేనని రామ్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆ 5 గ్యారంటీ కార్డ్స్ ఇవ్వడం మూలంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక బీసీని సిద్దిరామయ్య గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని రెండోసారి అదేవిధంగా డీకే శివకుమార్ గారు ఇంతకుముందు ఆనందం గారు చెప్పారు, మన షకీల్ భాయ్ కూడా చెప్పాడు. పరిగిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం మనం. ఆ మీటింగ్ కూడా తను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు స్వయంగా అక్కడికి రావడం మాట్లాడడం మీరంతా కూడా చూశారు. ఆయన అన్ని విషయాలు మీకు చెప్పినట్టు డీకే శివకుమార్ గారు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటిదే గ్యారంటీ కార్డు 5 గ్యారంటీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారంటీ కార్డులు ఇస్తున్నాం. తప్పకుండా ఈ 6 గ్యారంటీల పథకాల మూలంగా అధికారాన్ని తప్పకుండా హస్తగతం చేసుకుంటామన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి 6 గ్యారంటీల్లో ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మహిళా సోదరిమణులు ఉన్నారు. మహిళా సోదరిమణుల గురించి సోనియా గాంధీ గారు ఒక మహిళ అయి ఉండి మహిళల కష్టాలు తెలుసు కాబట్టి చాలా గ్రామాల్లో ఇక్కడ ఏముందంటే ఇంట్లో ఒక ముసలామెకు పింఛన్ వస్తే ముసలాయనకు వస్తలేదు. ఈ వయసులో వాళ్ళకు మందులకు కానీ బట్టలకు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి ముసలాళ్ళకు. అది కూడా కేవలం 2000 రూపాయలు ఇస్తున్నారు, కానీ ఖర్చులేమో చాలా పెరిగిపోయినాయి. దీన్ని చూసి సోనియా గాంధీ గారు ఇంట్లో ముసలోళ్ళు 2 ఉంటే 2కి కూడా పింఛన్ ఇవ్వాలి, అది కూడా 2000 కాదు 4000 రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కోడళ్ళు వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు పొయ్యి స్టవ్ అంటించినప్పటి నుంచి, ఛాయ్ తయారు చేసినప్పటి నుంచి, రొట్టెలు చేసే దగ్గర నుంచి, మధ్యాహ్నం అన్నం నుంచి మళ్ళీ రాత్రి వరకు భోజనాలు చేయాలి, ఇంట్లో పిల్లలకు తయారు చేసి పంపించాలి. చాలా కష్టాలు. ఒక యంత్రం లాగా కోడళ్ళు అందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కోడళ్ళ కష్టాలు ఆమె కూడా కోడలుగా ఉండి అనుభవించింది. తన భర్తను రాజీవ్ గాంధీ గారిని తమిళ ఉగ్రవాదులు హత్య చేశారు. దేశ సమైక్యత గురించి రాజీవ్ గాంధీ గారు కొట్లాడుతుంటే హత్య చేశారు.